కాశ్యపాన్వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి. స్వోచిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అందరికీ దాసోహం. తిరుప్పావైలో ఆఖరి పాసురాన్ని ఈరోజు అనుసంధానం చేసుకుందాం. 30వ పాసురం తిరుప్పావైలో ఫలశ్రుతి పాసురం. ఎవరు చెప్పారండి? కోదై సొన్నా, గోదాదేవి చెప్పింది. ఎలాంటి గోదాదేవి చెప్పింది అంటే, విల్లిపుత్తూరులో వేంచేసి ఉండే పెరియాళ్వార్ల పుత్రిక అయినటువంటి గోదాదేవి చెప్పిన ఈ 30 పాసురాలు అని చెప్పింది. అణిపుదువై పైంగమలర్ తన్ తెరియల్ భట్టర్ పిరాన్ కోదే సొన్నా అని పెరియాళ్వార్ల యొక్క గొప్పతనాన్ని చెప్తూ, అలాంటి పెరియాళ్వార్లే మా ఆచార్యులు, ఆయనే మా నాన్నగారు కూడాను అని తమ ఆచార్య గొప్పతనాన్ని చెప్తూ, ఆచార్య నామాన్ని ఉటంకిస్తూ, ఈ 30 పాసురాలు చదివిన వారికి పరమాత్మ తన అనుగ్రహాన్ని తప్పకుండా కటాక్షిస్తాడు అనే విషయాన్ని ఈరోజు పాసురంలో తెలియచేస్తోంది మనకి. ఆమె ఆచరించిన విధంగా ఆచరించినా ఆచరించకపోయినా 30 పాసురాలు అనుసంధానం చేస్తే చాలు పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అని చాలా సులభంగా ఫలశ్రుతిని మనకి చాలా చక్కగా అందిస్తుంది అన్నమాట. అంటే సులభంగానే మీరు పరమాత్మని పొందవచ్చు. పరమాత్మ కటాక్షం కోసం మీరు కష్టపడకపోయినా వాచా కైంకర్యంగా ఈ 30 పాసురాలు అనుసంధానం చేసినా చాలు మీకు పెరుమాళ్ యొక్క కటాక్షం లభిస్తుంది అని చెప్తోంది. పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ముందు வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து சேழியாள் சின்னிரைஞ்சி அங்கப்பறை கொண்ட வாத்தை அணிபுதுவை பைங்கமலத்தன் தெரியல் பட்டர் பிரான் கோதை சொன்னா செங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இங்கு இப்பரிசுரைப்பார் 2 மால்வரை தோள் செங்கண் திருமுகத்து செல்வத் திருமாலால் ఎంగం తిరువరళ్ పెత్తు ఇన్బొరువరెంపావాయ్. ఎటువంటి వారైనప్పటికీ కూడా చక్కగా పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు. తిరువరుళ్ పెత్తు ఇన్బొరువర్, సుఖిస్తారు, స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది సుఖిస్తారు అని ఫలశ్రుతిని ఈరోజు పాసురంలో మనకి అనుగ్రహిస్తోంది. వంగక్కడల్ కడైంద మాధవనై కేశవనై. కేశవనై రెండో పాసురంలో చెప్పింది. గ్రంథం ప్రారంభంలో స్వామి పాలకడలిలో ఉండే స్వామి యొక్క పరమన్ అడిపాడి అని అన్నది. ఆ స్వామి యొక్క శ్రీపాదాలని కీర్తించండి అని చెప్పింది. ఈరోజు కేశవనై అంటోంది. అంటే స్వామి యొక్క కేశాలని గురించి చెప్తోంది. అంటే పాదముల నుండి కేశముల వరకు పరమాత్మని మనము స్తుతించాలి అని తెలియచేస్తోంది గోదానాచ్యారు. బ్రహ్మాది దేవతలు శిరస్సు నుండి పాదముల వరకు సేవించుకుంటారట. కానీ దాసులైనటువంటి వారు పాదముల నుండి శిరస్సు వరకు సేవించుకుంటారు అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇది మన స్వరూపము. పాదముల నుండి కింద నుంచి పై వరకు సేవించుకోవడం మన దాసుల యొక్క స్వరూపము. అందువల్లనే సన్నిధికి వెళ్ళినప్పుడు కూడా ఇలాగే సేవించుకోవాలి. అందమైన కేశపాశములు కలిగినవాడు, అలాగే మాతవనై లక్ష్మీదేవికి భర్త అయినటువంటి వాడు. ఈ లక్ష్మీదేవిని పొందడం కోసం వంగక్కడల్ కడైంద, పడవలతో నిండి ఉన్నటువంటి సముద్రాన్ని చిలికాడు స్వామి. సముద్ర మదన వృత్తాంతాన్ని ఈరోజు పాసురంలో తెలియచేస్తోంది. దుర్వాసుడు వచ్చి లక్ష్మీదేవి మాలని తీసుకువచ్చి దేవేంద్రుడికి ఇచ్చాడు. ఐశ్వర్యంతో మదంతో ఉన్నటువంటి ఆ దేవేంద్రుడు దానిని దుర్వినియోగం చేసేసరికి దుర్వాసుడు కోపం వచ్చి నీ సంపదలన్నీ హరించిపోతాయి అని శపిస్తాడు.
వెంటనే దేవేంద్రుని యొక్క దేవేంద్రుడు శాపం పొందడం వలన ఆ లక్ష్మీదేవి కూడా కోపం వచ్చి, అంటే మరి లక్ష్మీమాలనే కదండి ఇస్తే అగౌరవపరిచాడు, ఆ లక్ష్మి అంతా కూడా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. శ్రీమన్నారాయణుడు ఆమె కోసం ఏదైనా చేసి పొందాలి అని వియోగాన్ని సహించలేకుండా ఉన్నాడు. సరే, దేవతలకి రాక్షసులకి అమృతం వస్తుంది, మీరు సముద్రాన్ని మదించండి అని చెప్పి తాను వెనక ఉండి వారిద్దరి చేత సముద్ర మథనాన్ని ప్రారంభింపచేశాడు. తానే కూర్మంగా ఉన్నాడు. కూర్మంగా కాకుండా ఇంకా 7 రూపాల్లో శిఖరంలోనూ, వాసుకిలోనూ, రాక్షసుల్లోనూ, దేవతల్లోనూ అన్నిట్లోనూ ఆయనే ఉండి సముద్రాన్ని మధించడంలో సహాయం చేశాడు. సహాయం చేస్తే వచ్చింది అమృతం. అది దేవతలు పొందిన అమృతం, దాన్ని ఉప్పుచ్చారంటారు అంతే. అదేం పెద్ద సారవంతమైంది కాదు కదా అమృతం అనేది. అసలైన అమృతాన్ని పొందింది మన పరమాత్మ. మామూలు అమృతంతో పాటు వచ్చింది మహాలక్ష్మి కూడా వచ్చింది. ఆమె ఆ సముద్రం నుండి బయటికి వచ్చి వరమాలతోటి విష్ణుమూర్తిని వరించి ఆయన వక్షస్థలంలో చేరిపోయింది. ఆయన సముద్ర మదనం చేసిందే ఆమెను పొందడం కోసం కదా, అలాగే ఆమెను మదనం చేసి పొందాడు. రేపల్లెలో గోపబాలికలందరూ కూడా కృష్ణ పరమాత్మని చేరుకోవడం ముందుగా ఎవరికీ ఇష్టం లేదు. గొప్ప వృద్ధులకి వర్షాలు లేకుండా ఉంటే పెళ్లి కాని యువతులు వ్రతాన్ని ఆచరించాలి, అప్పుడు వర్షం పడుతుంది అని ఆశని కల్పించాడు, స్వామే కల్పించాడు. అలాగే వారి అనుమతి పొందినటువంటి గోపబాలికలు అందరూ కూడా వచ్చి స్వామిని పొందడానికి అవకాశాన్ని పరమాత్మే కలిగించాడు. లక్ష్మీదేవిని స్వామి పొందినట్టుగా వీరందరూ కూడా పరమాత్మని పొందారు. అక్కడ లక్ష్మీదేవి కోసం పరమాత్మే మధించాడు సముద్రాన్ని. ఇక్కడ గోపబాలికలను పొందడం కోసం ఆయనే ఒక మిషన్ కల్పించి ఇలా వ్రతాన్ని ఆచరింపచేయాలి అని చెప్పి తన దగ్గరికి వాళ్ళు వచ్చేలా చేసుకుని తన అనుగ్రహాన్ని వారి మీద కురిపించాడు పరమాత్మ. సముద్ర మదనాన్ని ఇక్కడ చెప్తున్నారు అంటే తానే ఆటంకాలన్నీ తొలగించి ఈ జీవుల్ని పొందుతాడు స్వామి. ఎప్పుడు మనకి ఆభిముఖ్యం ఉండాలి. స్వామి నిన్ను చేరుకోవాలనే కోరిక మాకు ఉంది అని మనం తెలియచేయాలి. తెలియచేసి ప్రార్థించి, నిన్న పాసనలో చెప్పుకున్నామే, స్వామి తప్ప వేరే దిక్కు లేదు అని నమ్మి ఉండాలి. మన యొక్క తక్కువతనాన్ని చెప్పుకోవాలి. ఆయన యొక్క కళ్యాణ గుణాల్ని గుర్తించాలి. ఆయనకి మనకి మధ్యలో ఉన్న సంబంధాన్ని గుర్తించి శరణాగతి చేసినప్పుడు ఆయనే తప్పకుండా మనల్ని రక్షించి తీరుతాడు అనే విషయాన్ని సముద్ర మదన వృత్తాంతంతో పోల్చి ఈ తిరుప్పావై ధనుర్మాస వ్రతాన్ని మన గోదానాచ్యారు చెప్తోంది. భట్రవారు కూడా సముద్ర మదన వృత్తాంతం గురించి శ్రీగుణరత్న కోశంలో కూడా చెప్తారు కదా. అలాగే స్వామి పిరాటి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడిపోతాడు స్వామి. అదిశైతవా నబ్దిం నాదో మబంద భవందతం హరదనరసో వల్లీబంజం బబంజ మైథిలి అపిదసముఖీం లూత్వా రక్షాకమందమనర్తయత్ కిబిమనపతి కర్త త్వచాటు చుంచు మనోరథ అంటారు శ్రీగుండరత్న కోశంలో. అమ్మా లక్ష్మీదేవి, నీ భర్త సముద్రంలో పవళించాడు, ఎందుకోసం అంటావు అంటే నీ ఆనందం కోసమే కదా. నీ పుట్టింట్లో ఇల్లరకపు అల్లెడులాగా నీ ఆనందం కోసం పవళించి ఉన్నాడమ్మా. అలాగే సముద్రాన్ని మధించాడు అన్నది కూడా నీకోసమే కదా, నిన్ను పొందడం కోసమే కదా. ఆ సముద్రానికి ఒక వారధిని కూడా కట్టాడు. అది రావణాసురుడు చెర నుంచి నిన్ను రక్షించి తను పొందడం కోసమే ఆ పని కూడా చేశాడు కదా. అంతేనా, శివధనుస్సుని ముక్కలు ముక్కలు చేశాడు, అది నిన్ను పొందడానికి కోసమే కదమ్మా. ఇలాంటి అఘటిత ఘటన సామర్థ్యం కలిగినటువంటి వాడు ఇలాంటి పనులన్నీ చేశాడు అంటే నీ కొరకే చేశాడమ్మా. అలాంటి నువ్వు చెప్తే చాలు, మోక్షం పలన వారికి ఇవ్వి అని నువ్వు చెప్తే చాలు, వారందరినీ కూడా పరమాత్మ తప్పకుండా అనుగ్రహిస్తాడు అని శ్రీగుణరత్న కోశంలో అమ్మవారిని ప్రార్థిస్తారు పరాశర భట్టర్ వారు.
దేవతలకి అమృతాన్ని ఇచ్చింది కృష్ణ పరమాత్మ లేకపోతే క్షీరాబ్దినాథుడా అంటే క్షీరాబ్దినాథుడు చిలికాడు అనుకోండి, ఆయనకేమీ ప్రాక్టీస్ లేదట. వెన్నను చిలకడం కృష్ణ పరమాత్మకు అలవాటు, కానీ ఆయనకి చిలకడం అనేది అలవాటు లేదు కదా. ఈ చిలకడం అనే పని చిన్నప్పటి నుంచి అలవాటు ఉన్నది ఈయనకే. అందుకనే ఆయన ఇలా చెయ్యి వేసాడో లేదో అలా వెంటనే అమృతం వచ్చేసిందట బయటికి. అలా స్వామి క్షీరాబ్దినాథుడే కృష్ణ పరమాత్మ కూడాను. మనకేం కావాలి? మోక్షం అనే పురుషార్థం కావాలి. మోక్షం అనే పురుషార్థం కావాలి అంటే సముద్రం చిలికితే అమృతం వచ్చింది. మనం కూడా ఒక సముద్రాన్ని చిలకాలి. శాస్త్రం అనే సముద్రాన్ని బుద్ధి అనే దానితో నాలుకతో చిలికితే అప్పుడు శాస్త్ర సారం బయటికి వస్తుంది, అంటే మనకి తెలుస్తుంది. సముద్ర మదన వృత్తాంతంలో కూడా అనేక విఘ్నాలు కలిగాయి. మనం కూడా శాస్త్రాన్ని చేస్తున్నప్పుడు, మోక్షాన్ని కోరుకుంటున్నప్పుడు అనేక విఘ్నాలు వస్తాయి. కానీ వాటన్నిటినీ పరమాత్మే తొలగిస్తాడు కదా. తొలగించి మనకి ఆచార సంబంధాన్ని కలిగించి మోక్షాన్ని ఆయనే ఇస్తాడు. పైకి చూస్తే తిరుప్పావై ధనుర్మాసంలో మనం చేసేటువంటి పనులన్నీ కూడా చూస్తే, అంటే తిరుప్పావై పాసురాలు మనం చదివామనుకోండి, పైకి మనం చెప్పుకున్న గొప్ప బాలికలండి, వాళ్ళు ఇలా పెద్దలేమో వద్దన్నారండి, తర్వాత వాళ్ళే అనుమతించారు, కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళారు, వర్షాలు పడినాయి, సమృద్ధిగా ఉన్నది, అలాగే కృష్ణ పరమాత్మని కూడా చేరి వీరు కీర్తించారు అని తెలుసుకుంటాం. కానీ విశేషమైనటువంటి అర్థం స్వాపదేశంలో ఉంటుంది. దీని వెనకాల పైకి కనిపించే పదాల మీద అర్థం కాకుండా స్వాపదేశ అర్థాన్ని మనం విన్నప్పుడు పూర్వాచారులు చెప్తూ ఉంటారు. సముద్రము అనేది సంసారమే ఒక పెద్ద సముద్రం. అందులో మన శరీరమే ఒక నావ. భగవత్ సంకల్పం అనేటువంటిది మందర పర్వతం వంటిది. పరమాత్మ యొక్క కృపనే ఒక తాడుగా పట్టుకుని భగవత్ కటాక్షం అనే చేతులతో చిలికితే స్వామి ఏం చేస్తాడు అంటే ఈ సంసార సాగరంలోంచి ఈ జీవుణ్ణి పైకి ఎత్తుతాడు. పైకి ఎత్తి తాను స్వీకరిస్తాడు ఈ ఆత్మని. చేతనులందరూ కూడా భగవంతుడికి కౌస్తుభమణి వంటి వారు అని చెప్పబడతారు. ఎక్కడ పెట్టుకుంటాడండి వీళ్ళందరినీ కూడా? లక్ష్మీదేవిని ఎలా వక్షస్థలంలో ఉంచుకుంటాడో అలాగే ఒక పెండెంట్ లాగా చేతనులందరినీ తన హృదయంలోనే ఉంచుకుంటాడు. అంతటి గొప్ప ప్రేమ చూపిస్తాడు తన ఆశ్రితుల మీద. మాధవనై కేశవనై. కేశవనై అంటే 3 అర్థాలు ఉంటాయని చెప్పుకున్నాం. అందమైన కేశపాసాలు కలిగిన వాడు, బ్రహ్మకి రుద్రుడికి కూడా స్థానం తన శరీరంలో ఇచ్చినటువంటి వాడు, కేసి అనే రాక్షసుని సంహరించినటువంటి వాడు, అలాగే మన విరోధి స్వరూపాలని కూడా తొలగింప చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు స్వామి. తింగళ్ తిరుముగత్తు సేయార్ సెన్నిరైంజీ. తింగళ్ తిరుముగత్తు. ఈ గోపబాలికలందరూ ఎలా ఉన్నారు? చంద్రుని వంటి ముఖం కలిగి ఉన్నారట. వీరి ముఖాలను చూస్తే చాలట, అసలు కోపం అనేదే రాదు, అహంకారం అనేదే అసలు మనకి కనిపించదంట. వాళ్ళ మొహాల్లో అహంకారం అనేదే కనిపించదు. ఎంత కోపంతో ఉన్నవారైనా వాళ్ళని చూస్తే శాంతించిపోవలసిందేనట. అంత చక్కగా వారు అందంతో ప్రకాశిస్తూ ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటారు చూసినటువంటి వారికి. చంద్రుని చూస్తే ఆహ్లాదమే కదండి కలుగుతుంది. అలాగే ఈ గోపికలను చూసినటువంటి వారికి కూడా అంతే చక్కగా మనస్సంతా ఆనందంతో నిండిపోతుందట. అలాంటి సాత్వికమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు, కల్లా కపటం తెలియని వారు కదా ఈ గోపికలంటేని. అలాంటి వారు ఎప్పుడు నిర్మలంగానే ఉంటారు తప్ప మోసం అనేది, కపటం అనేది వాళ్ళకి తెలియదు. సేయిళయార్ సెన్నిరైంజీ. సేయిళయార్ అంటే చక్కనటువంటి ఆభరణములన్నీ ధరించి ఉన్నారు వీరు. మరి స్వామి వీరికి ఆభరణాలన్నింటినీ ఇచ్చాడు కదా. కూడారైపాసనంలో అడిగిన వాటినన్నింటినీ కూడా అనుగ్రహించాడు కదా. స్వాభావికంగానే వీరంతో సౌందర్యంతో ఉన్నారు. ఈ ఆభరణాలు ధరించడం వలన వారి సౌందర్యం మరింత ఇనుమడించింది.
బ్రహ్మాలంకారాలు కదా వాళ్ళు అడిగారు. ఆ బ్రహ్మాలంకారాలు కోరుకున్నప్పుడు మరి వారి అందం ఇంత అని మనం చెప్పగలమా అండి? దాంతో చాలా అందంతో ప్రకాశిస్తున్నారు. వీళ్ళందరూ కూడా సెన్నిరైంజి వీళ్ళందరూ కూడా వెళ్ళి ప్రార్థించారు. పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైతే చెయ్యాలో అవన్నీ చేశారు. సహజంగానే శోభ కలిగినటువంటి వారు ఎంతో అందమైన పువ్వుకి తావి కూడా అబ్బిందనుకోండి, అంటే పరిమళం కూడా అబ్బిందనుకోండి, అది మరింత మనోహరంగా ఉంటుంది కదా. అలాగే సహజంగానే అందమైనటువంటి వీరికి ఆ ఆభరణ శోభ మరింత ప్రకాశాన్ని కలిగించింది. ఇలాంటి ఆభరణ శోభతోటి వీళ్ళందరూ కూడా పరమాత్మ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఏం చేశారు? నేను ఉంచున్నారా ఏమన్నాను? లేదు. స్వామి యొక్క కటాక్షం కోసం ప్రార్థించడానికి వీరు వెళ్ళారు. వెళ్ళి సన్నిధికి స్వామి దగ్గరికి వెళ్ళారు. ఉత్తనే వెళ్ళారా? భాగవతోత్తముల్ని ప్రార్థిస్తూ వెళ్ళారు. ఆచార్య సన్నిధికి వెళ్ళారు. ఆచార్యుని ఆశ్రయించారు. పరమాత్మ సన్నిధికి వెళ్ళారు. వెళ్ళి అంజలి ఘటించారు. స్వామిని మంగళాశాసనం చేశారు. దర్శించడం, నమస్కరించడం, ఏవైతే పనులు చేయాలో పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అవన్నీ సక్రమంగా వీరు ఆచరించారు. అంగప్పరే కొండవ అత్తై అంగు అంటే అక్కడ ఎక్కడండి అంటే రేపల్లెలో ఎక్కడైతే ఈ గోపికలు వ్రతాన్ని ఆచరించారో ఆ రేపల్లెలో పరై కొండ వాత్తై. వాత్తై అంటే ప్రకారం, ఆ వార్త అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. ఆ వార్త అంటే ప్రకారం అనే విధంగా గోపికలు రేపల్లెలో కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా పరమ పురుషార్థాన్ని పొందారండి, ఈ ప్రకారంగా పరైని పొందారండి అనేటువంటి విషయాన్ని మన తిరుప్పావైలో ధనుర్మాస వ్రతంలో మన గోదాదేవి మనకి అనుగ్రహించిన విధానాన్ని మీరు తెలుసుకుంటే అని చెప్తున్నారు. ఇంకా ఏం చేశారు? అవ్వాత్తయ్య అంటే ఏ ప్రకారంలో ప్రార్థించారు పరమాత్మని? నిన్న చెప్పుకున్న విధంగా తమ యొక్క అపూర్తిని చెప్పారు, పరమాత్మ యొక్క పూర్తిని కీర్తించారు. స్వామి నీకు మాకు విడగొట్టుకుందామన్నా ఒழிయాదు సంబంధం, అటువంటి సంబంధం మనకి ఉంది కదా, మా తప్పుల్ని మన్నించు, చిన్నపిల్లలము, ప్రేమతో తప్పులేదన్నా మాట్లాడి ఉంటే మమ్మల్ని మన్నించి మాకు శాశ్వతమైనటువంటి కైంకర్యాన్ని అనుగ్రహించు అని ప్రార్థించారు. ఇలా పొందారండి ఆ రేపలలో గోపికలు కృష్ణ పరమాత్మని. ఇలా వెళ్ళి ఇలా కోరుకుని ఇలా పొందారండి అనే విషయాన్ని అణిపుదువై పైంగమలత్తన్ తెరియల్ పట్టర్ పిరాన్, ఇది పెరియాళ్వార్లకి విశేషణాలని వేస్తోంది. అణిపుదువై అంటే ఈ సంసార మండలానికే ఒక గొప్ప ఆభరణంలా ప్రకాశిస్తుంది శ్రీవిల్లిపుత్తూర్ అనేటువంటి ఈ నగరం. ఈ నగరంలో పైంగమల తన్ తెరియల్ స్పృహణీయమైనటువంటి గొప్పవైనటువంటి ప్రకాశించేటువంటి తామర పువ్వుల్లో వంటి తామర పువ్వుల పూసలు ఉంటాయి కదా, తామర పూసలు, ఆ తామర పూసల మాలల్ని ధరించినటువంటి పట్టర్ పిరాన్ అంటే పెరియాళ్వార్లు, భట్టనాథులు. పిరాన్ అంటే ఉపకారకులు, పట్టర్ పిరాన్ అంటే ఉపకారకులైనటువంటి పెరియాళ్వార్లు లోకంలో ఏం చేశారు? 2 గ్రంథాలు రచించారు వారు. ఒకటి తిరుప్పల్లాండు, ఇంకొకటి పెరియాళ్వార్ తిరుముడి అనేటువంటి 2 గ్రంథాలు అనుగ్రహించారు మనందరికీ కూడాను. అంతేనా? లేదు. మనకి ఈ గ్రంథాన్ని అందించినటువంటి ఆండాళ్ తల్లిని పెంచి పెద్ద చేసినటువంటి వారు ఆయన. రాజసభలో నాలుక మీదే నిలిచాడు పరమాత్మ, పరతత్వాన్ని స్థాపింపచేశాడు ఈయన చేత. వేద ప్రమాణాన్ని అనుసరించి ఆయన వాదించి ఓడించారు మిగతా వారందరినీ కూడా. మళ్ళా వెంటనే తమ కన్యకని కూడా ఆయనకే ఇచ్చి పెళ్లి చేశారు. ముందుగా ఏమీ రానటువంటి పెరియాళ్వార్లకి వేదమంతా స్ఫురించేలా చేసి ఆచార్యులయ్యారు పెరుమాళ్ళు. ఇప్పుడు తమ కన్యకామణిని పెరుమాళ్ళకి అర్పించి ఈయన పెరుమాళ్ళకే మామగారు అయ్యారు. ఆచార్యులకు తమ పిల్లని ఇచ్చి తమ రుణాన్ని తీర్చుకున్నట్లుగా చేసుకున్నారన్నమాట. అలాంటి ఉపకారకులు ఈయన. మన దగ్గర ఏదైతే సంపద ఉందో అదంతా ఆచార్యులదే అని అనుకుంటాం కదా. అలా తను ప్రేమగా పెంచి పెద్ద చేసిన తన సంపద అయినటువంటి అమ్మాయిని
స్వామి యొక్క శ్రీ చరణాలలోనే అర్పించారు మన పెరియాళ్వార్లు. అలాంటి పెరియాళ్వార్ల యొక్క కోదై సొన్న గోదాదేవి చెప్పినటువంటి పాసురాలు ఇవి. గోదాదేవి అంటే కోదై అన్న గోదా అన్న ఒకటే అర్థం చెప్పుకోవాలి మనం. అలా ఆండాళ్ళ తల్లి తమ ఆచార్యుల యొక్క తిరునామాన్ని ముందుగా చెప్పి వారి శిష్యురాల్ని నేను అనేటువంటి విషయాన్ని మనకి తెలియచేస్తోంది. సెంగతమిళ్ మాలై ముప్పదం తప్పామే ఎలా చెప్పిందండి? అందమైనటువంటి తమిళ భాషలో చెప్పింది ఈ పాసురాలు అన్నిటినీ కూడా. 30 తప్పామే 30 పాసురాలను కూడా క్రమం తప్పకుండా ఎవరైతే అనుసంధానం చేస్తారో లోకానికే గొప్ప ఆభరణం వంటి శ్రీవిల్లిపుత్తూరులో అవతరించిన పెరియాళ్వార్ల యొక్క గోదాదేవి చెప్పిన ఈ 30 పాసురాలు తప్పకుండా ఎవరైతే అనుసంధానం చేస్తారో అని మనం తీసుకోవాలన్నమాట. ఎలా చెప్పింది తమిళ్ మాలై అంటే, ఇప్పుడు చిన్నపిల్లలు ఇష్టం వచ్చినట్లు అల్లరి చేస్తున్నారనుకోండి, సరిగ్గా చదవట్లేదు అనుకోండి, అక్కడ టీచర్ ఏం చేస్తారు? వెయ్, గోడ కుర్చీ వెయ్ అంటారు. లేదా ఒక తాడు తీసుకుని స్తంభానికి కట్టేసి, ఇప్పుడు రోజుల్లో కాదులేండి, కట్టేసి చదువు చెప్తూ ఉంటారు. ఇలా ఉండు, అలా అల్లరి ఎక్కువైపోయింది నీకు అని కేకలేస్తూ ఉంటారు. అలాగే కృష్ణ పరమాత్మ కూడా సక్రమంగా ఉండట్లేదట. సక్రమంగా స్కూల్కి వెళ్ళకుండా అంటే టీచర్ చెప్పింది వినకుండా ఎలా అయితే అల్లరి చేస్తూ ఉంటారో అలాంటి పిల్లాళ్ళ ఉన్నాడట. అలాంటి పిల్లవాడిని మన గోదాదేవి ఏం చేసింది? స్తంభానికి వేసి కట్టేసినట్లుగా కట్టేద్దామని చూసిందట. తాడు దొరకలేదు. మెళ్ళో ఉన్న మాల తీసింది, పూలమాల ఉన్నది. ఆ పూలమాలతో ఒకటే కట్టేసింది. కట్టేసి ఇదిగో పారార్జ్యం స్వం శృతి సతశిర సిద్ధమధ్యాపయంతి అని చెప్పింది. బాబు, నువ్వు దేనికోసం వచ్చావు? అవతారాలు ధరించి వచ్చేదంతా కూడా జీవుల్ని రక్షించడం కోసం వచ్చి నీలాదేవితో కలిసి హాయిగా సుఖంగా నిద్రపోతే ఎలాగా? ఈ జీవులందరినీ నీ దగ్గరికి చేర్చుకోవాలని ఎంత ఆరాటపడతావు? అలాంటిది అవకాశం వచ్చినప్పుడు మరి దానిని ఉపయోగించుకుని వీరందరినీ దీని దగ్గరికి చేర్చుకోవాలి కదా అని ఒక టీచర్ లాగా లెసన్ క్లాస్ తీసుకుందంట పెరుమాళ్ళకి. అలాంటి గోదాదేవి తమిళ భాషలో మనకి 30 పాసురాలని అందించింది. అక్కడ అలా జరిగింది అని మనం ఇక్కడ ఇలా తలుచుకుంటే చాలు. ఇంగిప్పరుసు ఉరైపార్, ఇక్కడ మనం ఈ సంసార మండలంలో ఈ ప్రకృతిలో మనం ఈ ప్రకారంగా చదువుకుంటే పరమాత్మ యొక్క అనుగ్రహం దొరుకుతుంది అని మనకి తెలియచెప్తోంది. ఇప్పరుసు రేపార్, ఈ విధంగా మీరు అనుసంధానం చేసుకుంటే గనక ఈరి 2 మాల్వరై తోళ్, 2 రెళ్ళు అంటే 4 భుజాలు కలిగినటువంటి స్వామి యొక్క సెంగణ్ తిరుమగత్తు చెల్వత్ తిరుమాలాల్, స్వామికి 4 భుజాలున్నాయని చెప్పింది. ఆయన అందమైనటువంటి నేత్రములు కలిగినవాడు, అందమైన తిరుముఖం కలిగినటువంటి వాడు, సంపద కలిగినటువంటి వాడు, లక్ష్మీదేవి అనే సంపద కలిగినటువంటి వాడు స్వామి. ఎలా ఉన్నాయంట ఇవి భుజాలు 4 కూడా? పర్వతాల్లా ఉన్నాయండి అంటున్నారు. 4 భుజాలా 2 భుజాలా పెరుమాళ్ళకి అంటే ఆశ్రితులకి 4 కనిపిస్తుంటే ఎప్పుడు దర్శనం అవుతూ ఉంటాయి, అనాశ్రితులకి 2 కనిపిస్తూ ఉంటాయి. కృష్ణ పరమాత్మ కూడా కంస సంహారం అయ్యే వరకే 2 భుజాలు ధరించాడు. తర్వాతంతా 4 భుజాలతోటి తిరిగాడు. ఆయన అందరికీ అలాగే దర్శనం ఇచ్చేవాడు. అలా కొండల వంటి 4 భుజాలను కలిగినటువంటి స్వామి. ఆ స్వామి అందమైనటువంటి అంటే వాత్సల్యంతో నిండి ఉన్నటువంటి నేత్రాలు కలిగిన వాడు. ఆయన ఆశ్రితుల్ని చక్కగా ఆహ్లాదపరిచే చంద్రుల్లా చూస్తూ ఉంటాడు. ఆయన తిరుముఖం, అందమైన దివ్యమైన తిరుముఖ మండలం కలిగినటువంటి వాడు. సెల్వత్ తిరుమాలాల్, లక్ష్మీదేవితో కలిసి ఉండే ఆ నారాయణుని యొక్క ఎంగొన్ తిరువరుళ్ పెత్తు, చక్కగా అంతటా కూడా ఆయన కరుణని పొందుతారు. అంతటా అంటే పరమాత్మ ఎక్కడ ఉంటే అక్కడ కావాలి అని అడిగింది కదా నిన్న గోదాదేవి. అందుకని సంసార మండలంలోనూ పొందుతారు, పరమపదంలోనూ పొందుతారు, అలాగా చెప్పుకోవచ్చు. లేదు, స్వామి ఎక్కడ అవతరిస్తే మాకు అక్కడే ఆయన తోటే సంబంధం కావాలి అన్నది కాబట్టి, ఆయన ఉభయ విభూతి నాయకుడు కాబట్టి, ఆయన శ్రీయప్పతి కాబట్టి, లక్ష్మీదేవికి భర్త కాబట్టి ఆయన అదృష్ట ఫలాలని ఇవ్వగలడు, అదృష్ట ఫలాలని ఇవ్వగలడు. తాను ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళని అవతరింప చేయనుగలడు.
వాళ్ళ కైంకర్యాల్ని స్వీకరించగలడు. అలాంటి ఆయన యొక్క సాటి లేని కృపను పొందుతారు, బ్రహ్మ ఆనందాన్ని అనుభవిస్తారు. ఇన్బురువర్ ఎంపావాయ్. ఈ వ్రతాన్ని ఆచరిస్తే చక్కగా బ్రహ్మ ఆనందం మీకు లభిస్తుంది అని చెప్పి ఈ తిరుప్పావై ప్రబంధానికి ఫలశ్రుతి పాసురాన్ని మన గోదాదేవి మనకి అనుగ్రహించింది. గోపికలు వ్రతం ఆచరించాలి అని అనుకున్నారు, కృష్ణ పరమాత్మని పొందాలి అనుకోవడమే వాళ్ళ వ్రతం. కానీ పైకి ఏం చెప్పారు, ఏదో పెద్దలండి వాళ్ళు ఒప్పుకోవట్లేదండి అన్నట్లుగా వర్షమండి కావాలండి, ఇదంతా కరువు కాటకాలతో ఉన్నది అని ఒక సీన్ క్రియేట్ చేసి పరమాత్మ ఆ గోపికల్ని తన దగ్గరికి పొందాలి అని అనుకున్నాడు. అందుకనే గోదాదేవి తాను ఆచరించినటువంటి వ్రతాన్నే మనకు కూడా చెప్పాలి అని అనుకుని 30 పాసురాల్ని మనకి చెప్పింది. తాను వ్రతాన్ని ఆచరిస్తున్నట్లుగా మనకి 30 పాసురాలు చెప్పింది. నాలా మీరు కష్టపడక్కర్లేదు. ఈ 30 పాసురాలు పఠిస్తే చాలు, అంటే చదివితే చాలు. మీకు ఆనాడు పాలసముద్రాన్ని మదించి లక్ష్మీదేవిని ఎలా అయితే పెరుమాళ్ళు పొందారో తనంత తానే పొందాడు కదా, అదే మీకు లభిస్తుంది. తనంత తానే మిమ్మల్ని పొందుతాడు కేవలం పాసురాలు చదవడం వలన అనే ఫలశ్రుతిని ఈరోజు పాసురంలో చెప్తోంది. మొదటి పాసురంలో వ్రతానికి తగిన కాలం వచ్చింది అని చెప్పింది. వ్రతం చేసేవారిని, ఆ వ్రతం పూర్తి చేయించేటువంటి కృష్ణ పరమాత్మని పొగిడింది. గోపికలకు వ్రతాన్ని సంకల్పం చేసుకున్నారు వాళ్ళందరూ కూడా. రెండో పాసురంలో వ్రతంలో ఏం చెయ్యాలి ఏం చేయకూడదో చెప్పింది. మూడో పాసురంలో వ్రతం చేయడానికి అనుమతి ఇచ్చినటువంటి ఊర్లోని వారికి సమృద్ధి అంతా కలగాలి అని కోరుకుంది. ఐదో పాసురంలో తమ వ్రతానికి ఆటంకంగా ఉండే పాపాలన్నింటినీ కూడా పరమాత్మ దూరం చేస్తాడు. ఎప్పుడైతే మీరు నామ సంకీర్తన చేస్తారో ఆటంకాలన్నీ వాటంతటవే తొలగిపోతాయి అని చెప్పింది. 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకు 10 మంది గోపికలను లేపి తమ గోష్ఠిలో చేర్చుకుని ముందుకు సాగింది. 16వ పాసురంలో భవనపాలకుల్ని ద్వారపాలకుల్ని నిద్రలేపారు, ప్రార్థించారు. 17వ పాసురంలో నందగోప భవనాన్ని చేరుకున్నారు. 18వ పాసురంలో నీలాదేవిని మేల్కొల్పింది. ఆ తర్వాత 4 పాసురాల్లో నీలాదేవిని కృష్ణ పరమాత్మని ఇద్దరినీ మేలుకొలిపారు. నీలాదేవిని పురుషకారంగా చేసుకుని కృష్ణ పరమాత్మని అనుగ్రహించమని ప్రార్థించారు. 23వ పాసురంలో సింహం వలె నడుస్తూ వచ్చి సింహాసనం మీద అధిరోహించవలసింది, కూర్చోవలసింది అని ప్రార్థించారు. 25వ పాసురంలో 24వ పాసురంలో ఆ వేంచేసి ఉన్న స్వామికి మంగళాశాసనం చేశారు. 25వ పాసురంలో అవతార రహస్య జ్ఞానం మాకు తెలుసు అని చెప్పి వారు నిన్ను అర్థించడానికి మేము వచ్చాము అనే విషయాన్ని చెప్పారు. 26వ పాసురంలో వ్రతానికి మాకు 6 పరికరాలు కావాలి అని అడిగారు. 27వ పాసురంలో మాకు వ్రతం అయిపోయింది, ఇక మాకు సన్మానం చేయవలసింది అని అడిగారు. నిన్ను చూడాలనుకున్నాము, మంగళాశాసనం చేయాలనుకున్నాము, నీ దగ్గరే ఉండాలని వచ్చాము, అలాగే నీకు మంగళాశాసనం చేసే భాగ్యం మాకు కలిగింది, నేను దర్శించే భాగ్యం కలిగింది, ఇక మాకు సన్మానం కూడా కావాలి అని బ్రహ్మ అలంకారాలన్నింటినీ కూడా కోరుకున్నారు. 28వ పాసురంలో స్వామికి తమతో కలిగినటువంటి సంబంధాన్ని అంతా కూడా చెప్పి మా తప్పుల్ని క్షమించు అని వేడుకున్నారు. 29వ పాసురంలో చెప్పారు, మాకు ఇది కావాలి. ఏం కావాలి? నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఎత్తేక్కుం ఏజేజం పిరవెక్కుం ఉందన్నోడు తోమే యావోం. నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ నీతోటే సంబంధాన్ని మాకు కలిగించు అని అసలైనటువంటి పర అంటే ఏంటో, వీళ్ళు కోరుకునే పర ఏంటో చెప్పేశారు. 30వ పాసురంలో ఈ గోపికల వలె, ఈ గోదాదేవి వల్లే ఎవరైతే ఈ 30 పాసురాల్ని అనుసంధానం చేస్తారో, భావం మాకు తెలియదండి, అక్కర్లేదు, భావం తెలియకపోయినా పాసుర అనుసంధానమే చాలు మీకు పరమ పురుషార్థాన్ని లభింపచేస్తుంది. చదివితే చాలు ఆ గోపికలు పొందిన ఫలం, ఆ గోదాదేవి పొందిన ఫలాన్ని మీరు కూడా పొందుతారు అనే ఫలశ్రుతిని మనకి ఈ గోదాదేవి లభింపచేస్తోంది ఆ పాసురంలో. అమ్మ కదండి, అందుకని పిల్లలు కష్టపడితే చూడలేదు అమ్మ. చాలా సులువుగా తన పిల్లలు పొందాలి పురుషార్థాన్ని అని అనుకుంటుంది. అందుకని మీరు కష్టపడకండరా, పాసురాలు చదివినా చాలు మీకు ఫలం తప్పకుండా వస్తుంది అనే విషయాన్ని మనకి తెలియచేస్తోంది. వేదాంత సారంగా ఈ తిరుప్పావే ప్రబంధాన్ని పెద్దలందరూ చెప్పారు మనకి.
వేద అర్థం అంటే ఉపనిషద్ అర్థమే ఇందులో ఉన్నది అనే విషయాన్ని తెలియచేస్తూ, అందుకే ఈ ప్రబంధాన్ని నిత్య అనుసంధానంగా మీ ఆరాధనలో తప్పకుండా చదవండి అని మనందరికీ విధించారు. అర్థం తెలియకపోయినా శబ్దం యొక్క ఆ శక్తే మనకి ఫలితాన్ని ఇస్తుంది అనే విషయాన్ని గోదాదేవి ఈరోజు ఫలశ్రుతిగా మనకి అందించింది. అలాంటి గొప్ప గ్రంథాన్ని మరొక్కసారి అనుసంధానం చేసుకునే భాగ్యాన్ని మన గోదాదేవి దాసురాలకి ఇచ్చింది. దానికి ఆమెకి అనేక దాసోహాలు సమర్పిస్తూ, స్వోచిష్టమాలికా బంధగంధ బంధుర జిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వర కాంతిమత్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగళం. ఆచార్య అనుగ్రహంతో 23-24 సంవత్సరం యొక్క తిరుప్పావై పూర్తి చేసుకోగలిగాం.